కాసేపట్లో గాంధీ భవన్లో కులగణన ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దేపదాస్ మున్షి హాజరు కానున్నారు. బీసీ కులగణనపై ప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కులగణనలో పాల్గొనని వారికి ఇప్పటికే రీసర్వే అవకాశం కల్పించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ, దానిలో తలెత్తిన వివాదాలపై ప్రజెంటేషన్లో చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన, మైనారిటీ హక్కులపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ విధానాలను సమర్థించుకోవడంతో పాటు విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరికొద్దిసేపట్లో గాంధీ భవన్లో కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దీనికి హాజరు కాబోతున్నారు. బీసీ కులగణనపై ప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందించడానికి గాంధీ భవన్ నుంచి జాయిన్ అవుతున్నారు. చారి, కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ కులగణనకు సంబంధించినటువంటి రెండు విషయాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు అంశాలకు సంబంధించి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ గాంధీ భవన్లో మరి కాసేపట్లో ఈ రెండు అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీసీ కులగణనకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇస్తారు. ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే ఎలా జరిగింది, దానికి తీసుకున్నటువంటి ప్రయారిటీస్ ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చెప్పడంతో పాటు వచ్చినటువంటి వివరాలన్నింటి మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, వివరాలు ఇవ్వలేదో వాళ్ళు తిరిగి సర్వేలో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు వీటి మీద పూర్తి స్థాయిలో అసంబద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో మళ్ళీ రీసర్వే అనేటువంటి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చాలా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. దేశంలో ఎక్కడా బీసీ కులగణన చేయని నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలోనే రాహుల్ గాంధీ సూచన మేరకు జరిగినటువంటి ఈ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు, దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇస్తారు. అలాగే వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. ఉపకులాలకు సంబంధించినటువంటి విభజనలో కొంత అన్యాయం జరిగిందని, కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయనేటువంటి ఆ అంశాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏవేవి ప్రామాణికంగా తీసుకున్నాం, ఏంటి అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ వివరించాలనుకుంటున్నారు. కాబట్టి వీటి మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మంత్రి దామోదర్ రాజనరసింహ కానీ లేదంటే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కానీ ఎస్సీ వర్గీకరణ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. All right, thanks for the updates, Shari.